నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం ఉంది. అట్లెక్కడ విసిపడింది గోల్డ్ రేటు పడుతూనే ఉంది. 4,000 కొట్టేసింది. నేను చెప్తూనే ఉంది గోల్డ్ పడుతూనే ఉంది. ఇంకా పడుతూనే ఉంది. అమెరికాలో ఒక లెవెల్‌లో సెటిల్ అయిన అంతర్గతం పరిస్థితి. ఇప్పుడు అమెరికన్ మార్కెట్ ఇప్పుడు పడింది. అది మన మార్కెట్ ఏమో వేరేలాగా బిహేవ్ అవుతుంది. సిల్వర్ కూడా వెళ్ళింది. మా వెంట మీ సిల్వర్ పైన అమ్మేకండి. నెక్స్ట్ కూడా ఎవరో కంపెనీ $85 అయింది. వెంట -6.13 ఉంది రూపాయి. మార్కెట్ ఒక లెవెల్‌లో పెంచి ఆ రకమైన 50 పాయింట్స్ పెంచారు. ఇదేం పెంచారంటే అది బ్యాంక్ నిఫ్టీ పెంచారు. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పెంచారంటారు. ది నెట్‌వర్క్ ప్రాబ్లమ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఇంకా ఫర్దర్ రిజల్ట్స్ చూడడం వల్ల యాక్సిస్ బ్యాంక్ కూడా మంచిగా రిజల్ట్స్ చూడడం వల్ల అలా చెప్తే ఇదేమో మాకు ఏదో పెంచి ఉంచారు. అది అకాలంగా వస్తుందా రాదా అని ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ఇప్పుడు పెంచారు 2 రోజుల్లో కొంచెం దంచిస్తారు. అగైన్ రిస్క్ కూడా 1.5% పెరిగింది. అలాగే ఏ ప్రాబ్లమ్ అని సాల్వ్ అయిపోయిందా అని. అది ఏంటి సాల్వ్ అవ్వనది ఇక్కడే పెంచారు. అలాగే అది అయింది. హార్డ్ మూమెంట్ మొదలు పడింది. ఇంక రోజు సండే వేదిక తోస్తుంది రోజు. వేదిక చూసుకొని చెరగబడి తినుకొని చాలా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఏదైనా చూద్దాం. మార్నింగ్ చూసానంటే అందమైన ముద్దతో కరెక్ట్ అయింది కొంచెం. ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు రిజల్ట్స్ అంత లెవెల్ లేదు. ఈసీఎస్ కూడా 1.2 అప్. మహీంద్రా ఏమో 1.3 అప్. టెక్ మహీంద్రా 2% అప్. ఫెడరల్ బ్యాంక్ 2.3 అప్. అదంతా 5% పెరిగింది. ఓవరాల్ చూస్తుంటే మార్కెట్ డిజైన్ అప్పుడు అవుతుంది. లిమిటెడ్ స్టాక్స్ పెంచి ఉంచుతున్నారు. నొక్రాన్ కంటే మంచి గేట్ నుంచి 30% మీద పెరిగింది ఆల్మోస్ట్. ఇవాళ అలాంటి రూపీస్ అమ్ముతున్న శాతం రూ. 45. యజమానులది లాటరీ అపారం ఇంత రవల పెరుగుతుంది. అది ఎవరికి ఎక్స్‌ప్లనేషన్ లేదు. మా ఇంటి ఇంత పెరుగుతుంది అనుకుని నాది ఎక్స్‌ప్లనేషన్ లేదు. సౌదర్న్ బ్యాంక్ మధ్య రీజన్స్ హామీ కొట్టేశారు. దాంట్లో ఏం చేయాలనుకుంటున్నారంటే జెడ్డా రూట్ నుంచి వెళ్ళి సౌదీ క్రాస్ చేసి జెడ్డా రూట్ నుంచి దాని పేరు రెడ్ సీ చెప్పా. అది ఆఫ్రికాకి అరేబియా మధ్యలో ఉంది. ఒక రెడ్ సీ రూమ్ నుంచి సౌదీలోకి తెప్పి ఇరాన్ తీసుకెళ్ళడానికి ఒక పథకం వేశారు. హిమంతలకు తీసుకునేమో ఇరాన్‌తో కలిసి ఉన్నారు. ఇరాన్ వాళ్ళు కూడా అక్కడ కూడా కొడతారు. వాళ్ళని చెప్తున్నారు. ఇది అవుతుంది మ్యాటర్. గోల్డ్ హెడ్జ్ ఏమో 4% డౌను. పెన్షన్ అవుతే గోల్డ్ పెరగాలి. ఎందుకు పెరగలేదని క్వెషన్ అడుగుతామని. దీనికి సింపుల్ ఆన్సర్. కూడా అవుతుంది డాలర్స్ మనీ. ఇంకేం డాలర్ పెరుగుతుందని. డాలర్ పెరుగుతున్నప్పుడు గోల్డ్ పడుతుంది. అదే సమయంలో ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందన్న భయం ఉంది. దానివల్ల గోల్డ్ పడుతుందని. అలానే దాని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఏమో 4.3% కింద పడింది. ఫినిష్ విధంగా మార్జిన్ తగ్గింది. దీనివలన విప్రో స్టాక్ కొట్టి లాగేశారు. ఒకే స్టాక్ కొట్టి 10% దాకా కింద పడిందండి. కన్సిడర్ చేయడానికి మంచి అవకాశం. అదే సమయంలో గట్టిమంది ప్రాఫిట్ పెరిగింది. కానీ ఎస్టిమేట్ మీట్స్ లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్‌ని మనుషుల్ని తీసేశారు. $4 బిలియన్ కౌంటర్ దొరికింది. ఇందులో మెయిన్‌లీ క్యాంపస్ హైరింగ్ నేను వీళ్ళే చేశారు. నేను మంచి జీతం జాబ్ ఇచ్చిన వాళ్ళకేమో లోన్ తీసుకోవడం లేదు. రెవెన్యూ లెవెల్ మీద విజిబిలిటీ ఇంక్రీజ్ అవునంత వరకు మనం చేస్తున్నాం కాదన్నమాట. బేసిక్‌లీ మూడోది క్వార్టర్ ఆఫ్ మై కన్సిస్టెన్సీ. ఓకే. నీ తరగా హెడ్ కౌంట్ తగ్గుతున్నది. అదే సమయంలో హెచ్‌సిఎల్ ఏం చెప్తున్నారు గార్డెన్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇంకా కంపెనీ తనకి ఇండియాలో బ్యాక్ ఆఫ్ ఇన్‌కమ్ పీరియడ్ తీసుకున్నాం. స్టాక్ మేము అబ్జర్వ్ చేస్తాం. అలానే అనౌన్స్ చేశారు. ఈ 7 సంవత్సరం పార్ట్నర్‌షిప్ అని చెప్తున్నారు. ఈ 7 సంవత్సరం పార్ట్నర్‌షిప్‌లో చాలా డెవలప్‌మెంట్ జరుగుతాయనండి చెప్తున్నారు. ఏఐ కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రాఫిట్స్ 17% పెరిగింది. అసెట్ క్వాలిటీ 1 పెరిగింది. నెట్ ప్రాఫిట్ 6 కోట్లు 328 కోట్లు ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ 17%. నెట్ ఇన్కమ్ కూడా 24% ఇయర్ ఉంది. 1023 క్రోర్స్. గ్రాస్ ఎన్‌పీ ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా కొద్దిగా పెరిగింది. 4 months 1% పెంపింది. ఇంత చేసింది పిఆర్ చేసేది. అవును. కెనరా బ్యాంక్ నుంచి మోహన్ పైన ఒకటి వస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నానని చూసుకొనొచ్చి పని చేద్దాం. నేనెందుకు మార్కెట్ కొట్టారంటే ఇక్కడ లేదు. మార్కెట్ కొట్టడానికి ఇంకేంటి లేదు. ఐకేసీ హోటల్స్ ఏమో 36% పెరిగింది. ఎక్స్‌ట్రాక్స్ ప్లాన్స్ మొమెంటం గెయిన్ ఉంది. జీకే హాస్పిటల్ అనే కంపెనీని
150 కోట్లకి కొనేశారు. ఈజ్ ఈ పేరెంట్ మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే తాజ్ స్పేస్‌లో గో అవ్వలేదు. కానీ ఇండియాలోనేమో మంచి స్పేస్ ఉంది. ప్రీమియర్ లగ్జరీ కొనడానికి. ఇంట్లో వీళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తున్నారా? ఆర్ బానే మెరిట్ చేయగలిగేస్తున్నారా? అన్నదేమో మనం వెయిట్ చేసి చూడాలి. మా డైటీషియన్ ఏం చెప్తున్నారు ప్రీమియం న్యూట్రిషన్, ఫోకస్ ఫుడ్స్ అలాంటివన్నీ చూస్తాం. అంతే న్యూట్రిషన్ నిర్ణయించాం. ఆశీర్వాద హిపోరాగా అన్నది నేదుంది. ప్రోటీన్ డ్రింక్స్ రైట్ షిఫ్ట్ అనే ఒక న్యూట్రిషన్ బ్రాండ్‌ని నంబర్ స్ట్రెంథెన్ చేసి ప్రీమియం ఆఫరింగ్స్ మేము స్ట్రెంథెన్ చేస్తాం. వాళ్ళకి ఏదైతే చెప్తున్నారో ఇండియామో ఐటీసీకి ఒక ప్లస్. అందేస్తామన్న ఐటీసీ హోటల్స్‌కేమో అదే ఎక్స్‌పాన్షన్ ఇబ్బంది అని చెప్తున్నారు. టాటా కన్సర్న్స్‌లో 17% స్టేక్ ఉంచేది. 7% స్టేక్ మనకి కాక మళ్ళీ కొనేస్తారని ఉంది. ఇంజిన్‌లో వాల్యుయేషన్ డిఫరెన్స్ ఉంది. టాటాస్ ఏం చెప్తున్నారంటే డబ్బులేమో బాస్కెట్ ఆఫ్ టాటాస్ స్వాప్ చేసుకొని అంటున్నారు. ఈ వాల్యుయేషన్ దాంట్లో ప్రాసెస్ ఉంది. అండ్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుందని చూద్దాం. సిప్లా ఏమో యూఆర్‌పీ కన్నా కొత్తగా సెమీ గ్రూప్ బ్రాండ్‌ని చేశారు. అది సూపర్‌గా లాంచ్ అయింది. ఇప్పుడేమో ఇండియాస్ నంబర్ 2 జీఎల్‌పీ బ్రాండ్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ బేసిక్‌గా కంటాంప్ ఇది ఎన్ని ప్రోడక్ట్. ఇదేమో నంబర్ 2లో వెళ్తుందని మనం అనుకోలేదు. నార్మల్ ఏమో సరే రెస్పెక్టెడ్ ప్రోడక్ట్‌నే ఉంటుంది సిప్లా. ఫస్ట్ అది బ్యాక్‌గ్రౌండ్ వెళ్ళడం వలన అది 238% గ్రో అయ్యి 2,825 కోట్లు వ్యాపారం చేశారు. దీని తర్వాత ఇయర్ పీక్ తన మార్కెట్ షేర్ ఏమో 15% అయిపోయింది. ఓకే. ఫస్ట్ అవి ప్రోడక్ట్ ఏమో దీంట్లో స్ట్రాంగ్‌గా ఉంది. సిప్లా ఇది. సౌత్ ఆఫ్రికా మీద పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ చేయడానికి ఇండియా, యూకే ట్రేడ్ డీల్ వల్ల ఫార్మా ప్రోడక్ట్ కంపెనీస్ 10% ఎక్స్ట్రా అమ్ముతారు. ప్రోడక్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. దీనివల్ల రిటర్న్ వాళ్ళకి సేల్స్ ఏమో 10% ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగని తీసుకోవచ్చు. హీరో మోటార్ పాపము కేఎస్ఆర్ గ్రూప్ పార్ట్నర్‌షిప్‌లో జర్మనీ దీంట్లో వెనక అవుతున్నారు. ఆ ఉమెన్స్ ఏమో 5 కంట్రీస్ సర్వ్ చేస్తారు. అలాగని గేరా చెప్తున్నారు. అది ఎంత డబ్బులో సాధ్యం. ఈ మేనేజ్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఎలా మారుస్తారని మనం వెయిట్ చేసి చూద్దాం. యూఎస్‌డబ్ల్యూ ఏం చెప్తున్నారంటే ఆయన 4,000 కోట్లు వేసాం అండ్ ఎక్స్‌పెండ్ చేస్తాం. ఇదంతా ఫుల్ అప్పు. ఒక వర్షంకి 1,00,000 క్రోర్ నుంచి 3,00,000 కార్ వరకు చేస్తామని చెప్తున్నారు. నెలకు 10,000 కార్ నుంచి 22,000-24,000 కార్లేమో అమ్ముతామని చెప్తున్నారు. ఆల్రెడీ 68,000 కార్స్ అమ్ముతున్నారు. ఇది కాంటాక్ట్ అడ్వాంటేజ్. ఇది చాలా ఎక్కువ గ్రోత్ వస్తుందని నాకు నమ్మకం లేదు. పైసెస్‌లకు డ్యూయల్ ప్రోడక్ట్ ఏమో 46% పడింది. క్రెయిన్ తగ్గింది. మీకేమో ఇన్సూరెన్స్ మీద హెవీగా ఉంది. దానివల్ల దాని ప్రాఫిట్ తగ్గింది. ఓకే. దీనివల్ల వాల్యూ తగ్గుతుందో మనం చూడాలి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.